నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ యొక్క దుష్ట కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన ద్రోహం 1, 2 కాదు. వాళ్ళ ప్రారంభంతో స్వతంత్రం వచ్చే ముందు కాంగ్రెస్ వేరు, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వేరు. ఆ కాంగ్రెస్ ని మూసేయాలని ఎవరు చెప్పారంటే మన ప్రాంతానికి సంబంధించిన కొండా వెంకటప్ప పంతులు గారు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ వాళ్ళు మూసేయలేదు. ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి అని ప్రజలు మోసం చేసే విధంగా ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ కాంగ్రెస్ ఏదైతే కొత్త కాంగ్రెస్ వచ్చిందో ఆ కాంగ్రెస్ చేసిన మొదటి ద్రోహం ఏదేంటంటే ఓట్ చోరీ చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్కి అందరూ కలిసి మద్దతు ఇచ్చి దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ యొక్క ఓటు చోరీ చేసి దొంగతనంగా జవహర్లాల్ నెహ్రూని దేశ ప్రధానమంత్రి చేయటంతోనే వాళ్ళ యొక్క దుష్ట దుర్మార్గపు ఆలోచన ప్రారంభమైందని మనం గమనించాలి. రాజ్యాంగాన్ని ఎప్పుడైనా నిర్వీర్యం చేయాలంటే అప్పుడు కాంగ్రెస్ నిలబడింది. మనందరికీ తెలుసు 1975 ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసంఘ్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలందరి యొక్క సమిష్టి కృషి కారణంగా మరొక స్వతంత్ర సంగ్రామం స్వతంత్రం వచ్చిన భారతావనిలో చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ఘనత మనకి దక్కుతుంది. ఆ యొక్క ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాల పూర్తయింది. ఇవాళ రాజ్యాంగం గురించి వాళ్ళు మాట్లాడతారు, ఓట్ చోరీ గురించి వాళ్ళు మాట్లాడతారు. చివరికి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన తల్లి నరేంద్ర మోడీ గారి తల్లిని దుర్భాషలాడే విధంగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా తప్పనిసరిగా ఖండించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండడానికి అనర్హుడు. అటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి మాట్లాడే అనేక రకాల అబద్ధాలు తప్పనిసరిగా ఈ సమాజం తిప్పికొడుతుంది. కేవలం కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ సంబంధించిన పిల్ల కాంగ్రెస్, వైసీపీ మన ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచక దుష్ట పరిపాలన మనకు తెలుసు. ఆ కాంగ్రెస్ కూడా తన తల్లిని చెల్లిని ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు. తప్పనిసరిగా ఇటువంటి దుష్ట బుద్ధి కలిగిన ఆ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటిని కూడా మన ప్రాంతంలో వేళ్ల నూరకుండా చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేసుకుంటూ